సహస్రనామ సేవా సమితి నుండి వచ్చాము. సరస్వతి నగర్ లో ఫస్ట్ ప్రారంభమైంది. 16 సంవత్సరాల నుంచి అక్కడ కాలనీలో ఒక్కొక్క ఇంట్లో 21 రోజులు చేసేవాళ్ళు. మనం ఒక్కరోజు చేసుకోవడానికి ఇంత కష్టపడుతున్నాం. ప్రతిరోజు 16 సంవత్సరాల నుంచి నిరంతరంగా ఆగకుండా జరుగుతుంది. ఇప్పటికి మా కాలనీకి వచ్చింది. ఇప్పుడు గ్రీన్ పార్క్ కాలనీలో 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మేము కూడా 21 రోజులు డైలీ ఒకరింట్లో నడుస్తూనే ఉంటది. ఇట్లా ఎవరైనా ఒక రోజు కావాలంటే వాళ్ళ ఇంటికి వచ్చి చేస్తాం. ఇప్పుడు అక్కడ నడుస్తూనే ఉంటది. అక్కడ మాకు వేరే గ్రూప్ ఉంటది, అక్కడ వాళ్ళు చేస్తారు. ఇక్కడ కొంతమంది ఇక్కడ వచ్చి ఇక్కడ చేస్తాం. ఇది నిత్యశుద్ధానంద స్వామి ఇచ్చిన దీక్ష అన్నమాట. ఇది ప్రతి ఇంట్లో జరగాలి. భగవద్గీత, విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు ప్రతి హిందూ ఇంట్లో జరగాలనేది ఒక సంకల్పం. గృహాలలో, గుళ్ళల్లో కాకుండా ఇళ్లలో జరిగితే ఇప్పుడు ఫ్యామిలీ అందరు కూర్చొని ఇట్లా పారాయణం చేస్తుంది. పిల్లలకు కూడా తెలుస్తుంది, పెద్దవాళ్ళకి తెలుస్తుంది. చదవాలి, అందరం భగవద్గీత చదవాలనేది ఒక మెయిన్ సంకల్పం. ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి. రోజు ఏదో ఒకటి, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇట్లా చదవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అది ఒక మెయిన్ కాన్సెప్ట్. మనకి ఇప్పుడు శారదమ్మ గారు విష్ణు సహస్ర సేవా సమితి 16 సంవత్సరాల నుంచి చేస్తారు. వాళ్ళ మెయిన్ అధ్యక్షుల భార్య శారదమ్మ, ఆధ్యాత్మిక ప్రవచనకర్త. సత్సంగం చాలా బాగా చెప్తుంది. చెప్తుంటే ఇంకా వినాలనిపిస్తుంది. అంతా బాగా చెప్తుంది. ఇప్పుడు తనతో సేపు మనం సత్సంగం చెప్పించుకుందాం.